పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులోని నా పేరు దానమయ్య, మాది గూడూరు గ్రామం. అయితే 2 సంవత్సరాల కిందట నా కుమార్తెకు వివాహం జరిగింది. ఆమెతో పాటు మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలు కూడా ఒకటేసారి 4 జరిగింది హైదరాబాద్లో. అందరికి పిల్లలు అయినారు, మరి నా కూతురికి పిల్లలు కాలేదు. అయితే మేము ఏం చేసేవారం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే చాలా కష్టమే అండి పిల్లలు కావడము, ఈ మందు తాగే వాళ్ళకి పిల్లలు కావడం కష్టమే, కానీ మీరు చికిత్స చేయాలి అని చెప్పినారు. అయితే అక్కడ ఒక 4 నెలలు 5 నెలలు హైదరాబాద్లో చికిత్స చేసినప్పటికీ కూడా ఆ పాపకి ఏమీ కాలేదు. అయితే నేను పొలాలకి మందు తీసుకురావడం కానీ ఈ కర్రలకు వచ్చాను. కర్రలకు వస్తే ఆ మందులు ఇచ్చేటువంటి శాంతరాజు అనేటువంటి వ్యక్తి తంగడంచు అయినా పెద్ద అయినా ఇక్కడ మరి ప్రార్థన జరుగుతుంది, దాదాపు ఒక 3000 మంది ఇక్కడ వస్తున్నారు, నువ్వు కూడా ఇక్కడ రా అంటే నేను వచ్చినాను. వచ్చి ఆ రోజు మరి క్రీస్తు రాయబారి సార్కి నా బాధ అంతా చెప్పుకున్నాను. అంజూర పండు తీసుకుపోయి నా అల్లునికి నా బిడ్డకి ఇచ్చినాను. 2వ నెలకే నా కుమార్తె గర్భం ధరించింది. దేవుడు అయ్యగారిని వాళ్ళ బృందాన్ని దీవించును గాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. చూస్తున్న మీరు రండి, అభిషేకం పొంది ఆశీర్వదించబడండి. 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేకం ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల రోడ్, నడికుడి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనుడు మా తండ్రి గారైన క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వాక్యం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అని వ్రాయబడింది. ఆయన గద్దిస్తున్నాడు అంటే దేవుడు ఎన్నో మేలులు చేసినా కూడా చాలామంది మారు మనసు పొందటం లేదంట. ఎన్నో మేలులు అంటే ఏమిటండి? ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని దేవుడు ప్రేమించి ఒక అందమైన స్త్రీని భార్యగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇచ్చిన భార్య దొరికిన వానికి ఏం దొరికానో? మేలు దొరికాను, అంతే కదా, మేలు దొరికాను. భార్య దొరికిన వానికి మేలు దొరికను అని బైబిల్లో వ్రాయబడితే భార్యను ప్రక్కన పెట్టేసి పరాయి మనిషితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇది పాపమా కాదా? పాపమే కదా. ఇక రెండవది, నువ్వు కమ్మని పాలు త్రాగు, శ్రేష్టమైన తేనె త్రాగు, విలువైన నెయ్యని త్రాగు, నీ దేహం క్షేమంగా ఉండడానికి మంచినీళ్ళు తాగమన్నాడు. వీడు మద్యం త్రాగుతాడు. ఇవి తాగురా నాయనా అని అంటే అవి తాగుతాడు. నువ్వు నీ పొరుగు వానితో యథార్థంగా ఉండు, పవిత్రంగా మాట్లాడు, కల్మషం లేకుండా కపటం లేకుండా, నీ పొరుగువానికి హాని చేయొద్దనంటే ప్రతివాడంట తంత్రకొండి అయి తన పొరుగువాని కాపురం ముంచుతాడంట. ఏం ముంచుతాడు? కాపురాలు తీసేస్తారంట, అసూయ పడతారంట, ద్వేషం ఉంటుందంట, అబద్ధాలు ఆడతారంట, హృదయంలో అంతరంగంలో పాపం చేస్తున్నారట. ఇవన్నీ గూడు కట్టుకొని ఆ పాపాలు శాపాలుగా మార్చబడి, ఆ శాపాలు దోషాలుగా మార్చబడి, ఆ దోషాలు నాశనముగా రూపాంతరం చెందుతాయంట. కాబట్టి ఇవి మనిషి యొక్క జీవితాన్ని పతనం చేస్తాయి. మరి ఇవి ఎలా పోతాయి? పాపము వలన వచ్చు జీతమే కదా మరణము. ఈ రోజున అనేకులు వ్యాధులకు గురైన వాళ్ళు కానీ,
బాధల చేత శోధింపబడుతున్న వాళ్ళు కానీ, ఇబ్బందులలో ఉన్నవారు కానీ నేర్చుకోవాల్సిన పని ఏంటనంటే మొదట మారు మనసు పొందాలి. లోక ఆలోచనలు, లోక తలంపులు తీసేయాలి. తీసివేసి ఏం చేయాలి? యేసయ్య చెప్పిన మాట వినాలి. హల్లెలూయా. ఎవరు వింటారండి? ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలు ఆయన మాట వింటున్నారా అంటే ఏమో మీ అంతరంగానికి మీకే తెలిసి ఉండాలి. అయితే కొంతమంది ఏం చేశారో నేను చెప్తాను వినండి. అప్పుడు ప్రభువు అంటున్నాడు, అయ్యో కొరాజీనా, బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేసిన ఎడల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. నీకు ఒక అవకాశం వచ్చింది, వాళ్ళకు అవకాశం లేదు. వాళ్ళకు గనక నీకున్న అవకాశం వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళు ఆనాడే మారు మనసు పొందేవాళ్ళట. గోనె పట్ట కట్టుకొని బూడిద తల మీద వేసుకొని పశ్చాత్తాపడేవాళ్ళు అని అంటున్నాడు. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ ప్రార్థన. ఎందుకంటే యేసయ్య చాలా పెద్ద ప్రార్థనా పరుడు. ఎంత ప్రార్థనా పరుడు అంటే 40 రోజుల పాటు కనీసం నీళ్లు త్రాగల. ఒక మనిషి నీళ్లు త్రాగకపోతే 7 రోజుల తర్వాత చనిపోతాడు. కానీ యేసయ్య 40 రోజులు నీళ్లు త్రాగల. మోషే 40 రోజులు నీళ్లు త్రాగల. ఏలియా 40 రోజులు నీళ్లు త్రాగల. అంటే వీరు ఎవరు అనంటే భూమి మీద మానవుల రూపంలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి, ప్రభావము కలిగినటువంటి వారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఇంత పరాక్రమశూరుడైన దేవుడు చెప్పిన మాట ఎవరైనా చేశారా అంటే పూర్వకాలం ముందు చేసిన వారి గురించి చెప్తాను వినండి. యోనా గ్రంథము 3వ వాక్యాన్ని చదువుదాం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు. ఎన్ని రోజులకి? 40 రోజుల తర్వాత ఈ పట్టణం నాశనం అయిపోద్దని చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? సామాన్యులు మొదలుకొని రాజు మొదలుకొని ప్రతి వారు కూడా ఏం చేశారయ్యారంటే గోనె పట్ట కట్టుకొని బూడిద తలపైన వేసుకొని ప్రతి వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. హల్లెలూయా చెబుదాం గట్టిగా. ఎందుకని? అయ్యా 40 రోజుల తర్వాత మేము నాశనం అయిపోతామని అంటే ఆ మాట చెప్పింది ఎవరనంటే జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడు. దేవుడు ఏదైనా తన సేవకులతో చెప్పాడనంటే అది చేస్తాడు. కాబట్టి మేము నాశనం అయిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళు ఇశ్రాయేలీలు ఎలాగైతే ప్రార్థన చేస్తారో అన్యులైన వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ప్రార్థన. మీకు తెలుసా? పశువులకు కూడా నీళ్లు పెట్టలేదంటండి వాళ్ళు. అదే గనక మూర్ఖ మనసుతో వాళ్ళు ఉంటే 40 రోజుల సంగతి తర్వాత కదా, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకోలా. వారంతా ఏం చేశారనంటే మీలాంటి భక్తులే వాళ్ళు అనుకుంటున్నారా? కాదు, వాళ్ళు అన్యులు. కానీ వారిప్పుడు ఇక్కడ కూర్చున్న మనకన్నా ఎక్కువ భక్తిని చేశారు. ఏడుస్తున్నారు. నిజమే, మేము పాపులం. నీనివే మహాపురం యొక్క పాపము దేవుని దృష్టిలో చాలా ఘోరంగా కనపడిందంట ఆయనకి. ఘోరమైన పాపములో ఉన్నటువంటి వారికి దేవుడు సేవకుడిని పంపి చెబితే వారంతా ఏం చేశారు తెలుసా? ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు బంగారు సింహాసనముల మీద కూర్చునేవాడు దేవుని మాటకు భయపడి బూడిదలో వచ్చి కూర్చున్నాడంట. బూడిదలో కూర్చుంటే దురదలు వస్తాయి, బూడిదలో కూర్చుంటే అసహ్యం పుట్టుద్ది, బూడిదలో కూర్చుంటే నానా విధాలైనటువంటి చికాకు కలుగుద్ది. కానీ ఎందుకు కూర్చున్నాడనంటే ఈ మన సంపదలు, ఈ మన జనము, ఈ మన వనరులు మనలను బ్రతికించలేవు, మనల్ని కాపాడలేవు. మనల్ని కాపాడేది ఎవరనంటే దేవుడు మాత్రమే కాపాడుతాడు. కాబట్టి దేవుడి దయ మనకు కావాలని ఆ దేశపు రాజు సహితము గర్వానికి పోలా. ఎవరెవరి మాటలో వింటారేమిట్రా, రాజు నేనున్నాను కదా మీకేమీ కాదని జనులకు చెప్పలా. అతడు కూడా దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేశపు మంత్రులు, ఆ దేశపు రాజు, ఆ దేశపు ప్రజలు చివరికి ఆ దేశములో జాగ్రత్తగా విన్నట్లయితే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కార్యములను మానివేయవలను అని చాటింపు వేశాడు. అరే ఇక చాలు, మనం చేసిన దుర్మార్గం చాలు, వాయా వరుసలు లేకుండా చేసిన పాపాలు చాలు.
నమ్మిన వాళ్ళకి నష్టం కలిగించిన ఈ పాపము చాలు. చేయకూడని అపవిత్రమైన క్రియలు చేశాం, ఇక చాలు. మనుషులెవ్వరూ కూడా దుర్మార్గము చేయొద్దు అని చాటింపు వేయించాడంటండి. చాటింపు వేయించాడు. వేయించిన తరువాత ఏం జరిగిందో చూడండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. అబ్బా, చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రాజు తీసుకున్న నిర్ణయం, మనుషులేమి పశువులేమి అందరూ కూడా ఉపవాసమే. ఏమయ్యా, మనుషులు పాపం చేశాం, పశువులు ఏం చేసినాయి అంటారు ఈ రోజుల్లో అయితే. కానీ అక్కడ మన పాపములు తుడుచుకుపోవాలనంటే, మన దోషములు తొలగిపోవాలనంటే అందరూ గోని పట్ట కట్టుకుని కూర్చోండి. పశువులు కూడా కట్టండి అన్నాడు. పశువులు కూడా కట్టండి. ఐదు దొంగ మేత మేసినాయి, మన చేలో మేత కని తోలికెళ్ళా వాటిని పక్క చేనుడు మేసేసినాయి. అవి వాటికి కూడా కట్టండి గోని పట్ట. వాటికి నీళ్లు పెట్టద్దు, వాటికి మేత వేయద్దు. నా జీవితంలో నా మనసును బాగా కదిలించినటువంటి ఈ యోనా గ్రంథం ఏమిటయ్యానంటే, ఒక మనిషి తన జీవితంలో పశ్చాత్తాపడితే ఇంత అద్భుతంగా ఉంటుందా ప్రార్థనా జీవితం అని, ఇంత లోతుగా ఉంటుందా ఆత్మీయ జీవితం అని. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశారో నిజముగా దేవుని యొక్క కనికరము వారి మీదకి దిగి వచ్చేసింది. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని కనికరము వచ్చేసింది. అవును ప్రియులరా, ఈరోజు నువ్వే కష్టంలో ఉన్నావో, నేను కూడా ఈ ప్రార్థన సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటా. అడ్డాడలో సంవత్సరానికి ఒకసారి ఈ ప్రార్థన చేస్తూ ప్రతి ఏడాది నేనేం చేస్తాను అనంటే, నేను ఒక్కడినే మోకాళ్ళు వేసి తల మీద ధూళి పోసుకొని, ప్రభువా ఈ ప్రజలు తెలుసో తెలియకో అజ్ఞానంతో కొంత, ఆవేశంతో కొంత, ఏదో ఒక తప్పు పాపం చేస్తుంటారు నాయనా. ఈ తప్పిదములు, ఈ పాపములు క్షమించువాడవు నీవే గనుక ఈ ప్రజల పాపములు క్షమించు నాయనా అని ఆ రోజు ఆ ప్రార్థనలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్లు తీసుకొని వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరుగుద్ది. ఈ ప్రార్థనలో పాల్గొన్న జీవితాలు ఎన్నో ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ చూడండి, నినివే వాళ్ళు నాశనమైపోవలసిన కుటుంబాలు ఒక్కటి కూడా నాశనమైపోలేదండి. నశించిపోవలసిన కుటుంబం ఒక్కటి కూడా నశించిపోలా. నశించిపోయే పాపాలు చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో ఆ పాపాలన్నీ, దోషాలన్నీ తొలగిపోయి ఆ కుటుంబాలు, ఆ బిడ్డలు, ఆ పిల్లలు, ఆ పశువులు సైతం కృపలో క్షేమముగా ఆశీర్వాదకరంగా ఉన్నారండి. అవును, ఈ అంత్య దినాలలో ఈ ప్రార్థనలు చాలా అవసరం. ఈ ప్రార్థనలు పశ్చాత్తాపడాలి. నువ్వు పాపం చేసావా, పశ్చాత్తాపడు. ఇప్పుడు నీనివే పట్టణస్తులను దీవించిన దేవుడు, నీనివే పట్టణస్తులే నాశనం అయిపోతారని చెప్పిన ఆయన ఏం చేశాడు తెలుసా? పాస్టర్ గారే నాశనం అయిపోతారని మీరు చెప్పాడుగా, వీళ్ళు ఎట్లా నాశనం అయిపోతారో చూడాలి, ఏ రకంగా నాశనం అయిపోతారో చూడాలి, ఇల్లు తగలబెట్టి చేస్తారో. అంతకుముందు కాలిపోయారు కదా సోదమ గుమార వాళ్ళు, అట్లాగే ఆకాశం నుండి గంధకాలు వచ్చి తగలబడి వస్తారు, లేకపోతే జలప్రలయం వచ్చి మొత్తం ఈ సముద్రం వారణ ఉన్నారు కదా, మొత్తం మునిగిపోయి సునామీతో చేస్తారు. వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళని చూడాలి, వీళ్ళ నాశనం చూడాలి అని పాస్టర్ గారు అలా కనిపెట్టుకుని చూస్తున్నాడు. ఆ నాశనం అవ్వట్లా. ఎందుకు నాశనం అవ్వటంలా? వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, అంతము వరకు ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడతాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసేవాడు రక్షించబడతాడు. ఇప్పుడు ఏమవుతుందనంటే, ఇప్పుడు వీళ్ళు ఎలా నశించిపోతారో చూద్దామని ఆయన కాపు కాసుకుని కూర్చొని ఉంటే వీళ్ళు నాశనం అవ్వట్లా. చాలా విరక్తి చెందుతున్నాడు. నేను చెప్పొచ్చాను, ఊళ్ళో వాళ్ళందరూ నాశనం అయిపోతారన్నాను, ఇంకా వాళ్ళు నాశనం అవ్వలేదు, ఎట్లా అవుతారు ఏంటో నేను చూస్తున్నాడు. ఈలోపు సొరచెట్టు పెరిగింది, గబగబ పెరిగేసింది. కొద్ది రోజు వెంటనే కాయలు కాసేసింది, అంతా అయిపోయింది. సడన్గా ఉండి ఎండిపోతుంది. అబ్బాబ్బా, ఇంత నీడనిచ్చిన చెట్టు ఇట్లా చచ్చిపోతుంది ఏంటి ఇది అని బాధపడుతున్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, యోనా, నువ్వు పెట్టింది కాదు, నువ్వు నీళ్లు పోసింది కాదు, నువ్వు పండించింది కాదు, ఆ సొర చెట్టు చచ్చిపోతేనే నువ్వు ఎంత బాధపడుతున్నావు యోనా. పాపం కుడి ఎడమలు తెలియని బిడ్డలు వీళ్ళు అన్నాడు. అబ్బా, దేవుడు ఏమంటున్నాడు? కుడి ఎడమ తెలియని అంటే తన పిల్లలు అంత అమాయకులు అంటున్నాడు దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎందుకని? వాళ్ళు దుర్మార్గం చేసినా పశ్చాత్తాపడ్డారు కనుక నా పిల్లలు అమాయకులయ్యా, వాళ్ళకేం తెలీదు అంటున్నాడు ఆయన.
అప్పుడప్పుడు మనం కూడా అంటాంగా, మన పిల్లలు ఎన్ని పనికిమాలిన పనులు చేసినా, అమ్మో అసలు నా పిల్లలకి ఏమీ తెలియదండి. ఏమీ తెలియదాడు, కొంపలు ముంచేసేస్తాడు, కాపురాలు తీసేస్తాడు. అసలు మా పిల్లోడు ఎప్పుడన్నా బయట చూసారమ్మా మీరు? ఆడు బయట ఎందుకు కనపడతాడు? ఆడు రాత్రిపూట బయట తిరుగుతాడు ఆడు. అటువంటి పిల్లల్ని అమ్మా నాన్న ఏమంటారు? మా పిల్లలకి ఏం తెలియదండి, మా చిన్నపిల్లలు అంటారనరా? దేవుడు అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. దుర్మార్గము చేసిన వారు పశ్చాత్తాపడితే నా పిల్లలు కుడి ఎడమ తెలియని బిడ్డలు అంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఇప్పటి వరకు శ్రేష్టమైన మీ మాటలు వినిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, పరలోకపు మేలులతో నింపండి. అవును ప్రభువా, ఓబేదేదోము ఇంటిలో నిబంధన మందసం ఉంది, ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ప్రభువా, నినివే పట్టణస్థుల వారు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేశారు, వారు కాపాడబడ్డారు. నినివే పట్టణస్థులు దీవించబడినట్లుగా ఈ ప్రార్థనలో ఉండే బిడ్డలందరూ దీవించబడేటట్లు సహాయమును చెయ్యండి నాయనా. ఓబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారి ఇల్లు ఆశీర్వదించబడినట్లు సహాయమును చెయ్యండి. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడును పరిశుద్ధుడునైనా యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. షలోం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికి ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు, మోకాళ్ళ మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు, ప్రభువులో బలపరచబడతారు, కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ శిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి శిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ, వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ శిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహు బలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతికోళ్ల లంక నుంచి రావడం జరిగింది భాగ్యరాజు గారు, శ్రీలత గారు, వీరిరువురు దంపతులు. అయితే ఈమెకు గుండె బలహీనత ఉంది, ఆయాస పడిపోతూ ఉంటారు. 4 అడుగులు వేశారంటే 5వ అడుగు సమయానికి కూర్చోబడిపోతారు, కూలబడిపోతారనమాట. అలాగున ఎక్కువసేపు నిలబడలేరు, 4 అడుగులు వేయలేరు, కూర్చొని కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈమె బాధపడుతూ ఉండగా 4 నెలలుగా వీరు ఈ యొక్క అడ్డాడ స్వస్థశాలకు వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా వీళ్ళ కుమారుడి యొక్క కుమార్తె, అంటే వీళ్ళ మనవరాలు కాస్త స్టౌట్గా ఉంటారు ఆవిడ. అయితే ఆ కుమార్తెకి సంబంధాలు ఏమి రావడం లేదు. ఆ పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ యొక్క అడ్డాడ స్వస్థశాలలో జరిగినటువంటి సిలువ పండుగలలో క్యాండిల్ వెలిగించి, దేవా ఆ కుమార్తెకు మంచి వివాహ సంబంధం వచ్చి వివాహం జరగాలి, నాకు ఆరోగ్యం కుదుటపడాలని చెప్పేసి క్యాండిల్ వెలిగించి వెళ్ళడం జరిగింది. అలాగే దేవుని పని కొరకు ఒక టీవీ కార్యక్రమానికి కూడా వీరు స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే దేవుని మహాదయలో
ఈమెకు ఉన్నటువంటి ఆయాస పడిపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క ఆయాసం నుంచి దేవుడు పూర్తి విడుదలనిచ్చి ఈ రోజున ఎంత లెక్కైనా నడిచి వెళ్ళగలుగుతున్నారు, ఎంత ప్రయాణమైనా చేయగలుగుతున్నారు. ఆయాసం లేదు, గుండె బలహీనత లేదు, దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇంకా మరొక సాక్ష్యం ఏంటంటే జనవరిలో ఈ 17వ తేదీన క్యాండిల్ వెలిగించి తన మనవరాలు విషయమై వివాహం జరగాలని కోరుకున్నారు. మంచి సంబంధం రావడమును, రూపాయి ఖర్చు లేకుండా, కట్నం తీసుకోకుండా మంచి పురుషునితో ఆ కుమార్తెకు వివాహం జరిగింది. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. నా పేరు అరవింద్ కుమార్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. గత 10 years నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. నేను అయ్యగారికి సిలువ పండుగల కోసం వచ్చాను. ఈ సిలువ పండుగల ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు వరకు నేను హైదరాబాద్లో ఎన్నో పాస్టర్లను చూశాను. ఇక్కడ ఈ పాస్టర్ ప్రత్యేకత ఏంటంటే సిలువ రుచి చూశాడు. సిలువ రుచి అంటే చాలామందికి తెలియదు. సిలువ వేసుకున్నాడు. సిలువ వేసుకున్న తర్వాత ఆ రుచి చూశాడు. కాబట్టి అయ్యగారి ప్రార్థనకు నేను వస్తున్నాను. ఇలాంటి పాస్టర్స్ ఎక్కడ నేనైతే చూడలేదు, ఎక్కడ వినలేదు. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఒక్కొక్క మిరాకిల్ జరుగుతూ ఉన్నాయి నా కుటుంబంలో. అలాగనే అయ్యగారు 2 సంవత్సరాల నుంచి భోజనం చేయకుండా 2 సంవత్సరాల నుంచి అయ్యగారు ఉంటున్నారు. ఇలాంటి ప్రాముఖ్యత ఎక్కడా ఉండదు. అందుకోసం మేము ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో మొత్తం వస్తున్నాం. ఇక్కడికి అనేక అద్భుతాలు చూసాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు చూసాము. మరి కడ్డాడ గ్రామంలో మరి దైవజనులు మరి క్రీస్తు రాయబారి గారు మరి దేవుని యొక్క కృపను బట్టి ఇక్కడ మరి ఒక దర్శనం మేరకు యొక్క స్వస్థాలను అనేది వారి ద్వారా దేవుడు ఏర్పరచుకున్నారు. మరి దేవుడు మరి అనేకమైన మరి మేలులు చేస్తూ మరి దైవజనులు చేస్తున్న ప్రార్థన బట్టి, దైవజనులు చూపిన కృపను బట్టి మరి అనేక మంది కూడా అనేక విధాలుగా స్వస్థత నొందుతూ ఉన్నారు. అనేక మంది కూడా ఈ అడ్డాడ స్వస్థాలయందు మరి దేవుడికి మరి దైవజనుల యొక్క సాక్షిగా ఈ గ్రామంలో దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క సాక్ష్యాన్ని వింటే మాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుచేతనంటే ఈ 2024 సంవత్సరాల క్రితం దేవుని ఎట్టి రీతిగా అయితే సిలువ వేయబడ్డారో అట్టి రీతిగానే దైవజనులు ఒక్కరే మరి సిలువకు ఇక్కడ సిలువలో వేయబడడం, మరి ఆ సిలువలో మరి శ్రమ పడడం, మరి దేవుడిచ్చిన కృపను బట్టి మరి దైవజనులు మరలా విముక్తితో మరి బయటికి రావడం అనేది చాలా ఆశ్చర్యమైన కార్యం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించాలి. ఎందుచేతనంటే మరి దేవుడు చేసిన కార్యములు కంటికి కనపడవు, చెవికి కనపడవు గనుక మరి దేవుడు దైవజనుల నోట పలికిన ప్రతి మాట చెప్పున కూడా ఈ యొక్క స్వస్థాలయందు ఈ స్థలమందు దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.